ఈ ఆరాధనకు చేరి వచ్చిన దేవుని ప్రజలు, పరిశుద్ధులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అమ్మ అందరికీ వందనాలు, అయ్యా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. బిడ్డలారా, నేరుగా దేవుని వాక్యంలోనికి వెళ్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయము 17వ వాక్యం. మరియు నీవు మేలిమి బంగారుతో కరుణాపీఠమును చేయవలెను. ఆమేన్. ప్రత్యక్ష గుడారాన్ని గురించి మనం నేర్చుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసముల గురించి నేర్చుకుంటున్నాం. నిబంధన మందసం మీద పెట్టబడుతున్నటువంటి కరుణాపీఠం అనగా మూత. నిబంధన మందసం మీద ఒక పెట్టె మీద ఏంటిది నాన్న? మూత. దాన్ని ప్రభు ఏమన్నాడు? కరుణాపీఠం అన్నాడు. దీన్ని దేంతో చేయమన్నాడు? మేలిమి బంగారంతో చేయమన్నాడు. ఎలాగో చేయమన్నాడు? నకిసి పనిగా చేయమన్నాడు. ఈ కొన ఆ కొన 2 దేవదూతలు ఉండాలి అని చెప్పి, దేవదూతలు ఎలాగుండాలో రెక్కలు విప్పినవై ఉండాలి. ఆ 2 దేవదూతలు ముఖాలు ఎదురెదురుగా ఉండాలి. అవి కరుణాపీఠాన్ని, నిబంధన మందసాన్ని చూడాలి అనే సంగతులు దేవుడు మనకు చెబుతూ ఉన్నాడు. వీటిలో చాలా సంగతులు కలవు. కానీ మన ప్రాముఖ్యమైనవి కొన్ని మాత్రమే నేర్చుకుంటున్నాం. ప్రత్యక్ష గుడారంలో బిడ్డలారా కొన్ని మాత్రమే నేర్చుకుంటున్నాం. పరిశుద్ధులు, మన పితరులు ఎందరో ఎన్నో లోతైన సత్యాలు, ఉపదేశాలు బోధించారు, నేర్పించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం కొన్ని మాత్రమే పైన అలాగున నేర్చుకుంటున్నాం. ఇప్పుడు కరుణాపీఠమును గురించి మనము మొదటగా ఇది దేనికి సూచనగా ఉన్నది అనే సంగతి నేర్చుకున్నాం. ఒకటి దేనికి సూచనగా ఉన్నది? కరుణ అనగా దేవుని కరుణకు, దేవుని కనికరానికి సూచనగా ఉన్నది. ఎవరు దేవుని కరుణ కనికరం పొందుతారని నేర్చుకున్నాం. రెండవదిగా దేనికి సూచనగా ఉన్నది? ప్రాయశ్చిత్తానికి సూచనగా ఉన్నది. దేనికి సూచనగా ఉంది నాన్న? ప్రాయశ్చిత్తానికి. ఒకసారి ఆ మాటలు చదవండి. లేవికాండం 16వ అధ్యాయం 14 నుంచి 17 వరకు. లేవికాండం 16వ అధ్యాయం 14వ వాక్యం నుంచి 17 వరకు. అప్పుడు అతడు ఆ కోడె రక్తములో కొంచెము తీసుకొని తూర్పు ప్రక్కను కరుణాపీఠము మీద తన వ్రేలితో ప్రోక్షించి కరుణాపీఠం ఎదుట తన వ్రేలితో ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. అప్పుడతడు ప్రజలర్పించు పాప పరిహారార్థ బలియగు మేకను వధించి అడ్డతెర లోపలికి దాని రక్తమును తెచ్చి ఆ కోడె రక్తముతో చేసినట్లు దీని రక్తముతోను చేసి కరుణాపీఠము మీదను కరుణాపీఠము ఎదుటను దాన్ని ప్రోక్షింపవలెను. అట్లు అతడు ఇజ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి అనగా వారి అపవిత్రతను బట్టి వారి అతిక్రమమును బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ కోడె యొక్క రక్తము, ఆ గొర్రె మేకల యొక్క రక్తాన్ని తీసుకొని వచ్చి యాజకుడు సంవత్సరానికి ఒక్కమారి వెళ్ళి ఏం చేయాలట? రక్తాన్ని ప్రోక్షించాలి. ఏం చేయాలన్నా? ప్రోక్షించాలి. ఏలుతో ప్రోక్షించాలి. ఏలుతో ప్రోక్షించడం వలన ఏం జరుగుతుంది అనంటే ప్రజల యొక్క పాపాల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకని ఆ కరుణాపీఠం ఒకటి దేవుని కనికరానికి, కరుణకు సూచన. ఆ రెండవది యేసయ్య పాపులమైన మనందరి నిమిత్తము చేసిన ప్రాయశ్చిత్తానికి సూచన. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య పాపులమైన మనందరి నిమిత్తము చేసిన ప్రాయశ్చిత్తానికి సూచన. అందుకనే దీన్ని పరిశుద్ధులు ప్రాయశ్చిత్తానికి సూచన అని పోల్చారు. రైట్. ఇప్పుడు ప్రాయశ్చిత్తం ఎవరి కొరకు చేయబడింది నాన్న? లోకంలో ఉన్న సమస్త మనుషులందరి కొరకు చేయబడింది. పాపములో, శాపంలో కొట్టుమిట్టాడుతున్న సమస్త ప్రజలందరి కొరకు చేయబడింది. ఎవరైతే ఆయన చేసిన ఆ ప్రాయశ్చిత్తం నందు, ఆ బలి అందు, ఆ యాగము నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన మరణము నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, యేసయ్య యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఏమవుతున్నారంటే వారు పాప క్షమాపణ పొందుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి క్రీస్తు రక్తం చేత కడగబడట ద్వారా, ఆత్మ చేత కడగబడట ద్వారా, దేవుని యందు నీతిగా విశ్వాసంగా బ్రతుకుట ద్వారా వారు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఇది సర్వలోకంలో సమస్త ప్రజలు చేస్తున్నటువంటి గొప్ప కార్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
రైట్. ఇప్పుడు దేని ద్వారా ప్రాయశ్చిత్తం జరిగింది అనే సంగతులు మనం నేర్చుకుంటున్నాం. ఒకటి రక్తము ద్వారా జరిగింది, రెండు దేని ద్వారా జరిగింది, క్రొవ్వు ద్వారా జరిగింది అని నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ సంగతులు మళ్ళీ చెప్పాల్సిన పనేమీ లేదు. రైట్. పాత నిబంధన కాలంలో ఇంకా ఎలాగున ప్రాయశ్చిత్తం జరిగింది, ఇంకా ఎలాగున ప్రాయశ్చిత్తం జరిగింది అని మనం ఆలోచన చేస్తే కొన్ని మాటలు మీకు చెప్తాను, జాగ్రత్తగా మీరు వినండి. వారు ఎలాగూ చేశారు, మనం ఎలాగూ చేయాలో లాస్ట్కి చెప్తాను. మనం ఎలాగూ చేయాలో ప్రాయశ్చిత్తం ఇప్పుడు లాస్ట్ చివరిగా చెప్తాను. ఇప్పుడు మాత్రం వాళ్ళు ఎలాగూ చేశారో కొన్ని చెప్తున్నాను. ఒకటి రక్తం వలన జరిగిందని నేర్చుకున్నాం. ఆ రెండవది దేని వలన జరిగిందనంటే డబ్బు వలన జరిగింది ప్రాయశ్చిత్తం. దేని వలన? డబ్బు వలన ప్రాయశ్చిత్తం. అసలు డబ్బు వలన ప్రాయశ్చిత్తం ఏంది అని అనిపిస్తుంది మనకు, కానీ జరిగింది, అక్కడ జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చదవండి ఆదికాండం 20వ అధ్యాయము 16వ వాక్యం చదవండి నేరుగా. మరియు అతడు శారాతో, ఆదికాండం 20వ అధ్యాయం 16వ వాక్యం. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను, ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి, ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై, ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకు ఇచ్చాడు ఈయన? ఎందుకు ఇచ్చాడంటే కొన్ని మాటలు చెప్తాను వినండి. మన మూల పితరుడైనటువంటి అబ్రహాం ఉన్నాడు. ఆయన భార్య పేరు, అమ్మగారి పేరు శారమ్మ. వీళ్ళు యాత్రికులు పరదేశులుగా దేవుడు వెళ్ళమన్నప్పుడు బయలుదేరి వెళ్ళి అనేక గ్రామాలు, అనేక ప్రాంతాలు, అనేక పట్టణాలు తిరుగుతూ సంచారం చేశారు. ఇదే క్రమంలో వీరు గెరారు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ఈ గెరారుని ఏలుతున్నటువంటి వారు ఎవరంటే అబీమెలెకు రాజు. అక్కడ రాయబడింది వారు నీతిమంతులే, యథార్థవంతులే అని రాయబడింది. పర్లేదు, ఓకే, మంచోళ్ళే. కానీ ఇప్పుడు అబ్రహాం బయలుదేరినప్పుడు, అమ్మ ఇదిగో నిన్ను బట్టి నన్ను కొట్టి చంపి నిన్ను తీసుకుపోతారేమో, కాబట్టి నేను నీకు అన్ననని చెప్పమ్మా అని చెప్తాడు. అదే అలాగనే చెప్పుకుంటూ వీరు వెళ్తారు. అమ్మ ఆయన నీకేమవుతాడంటే మా అన్నయ్య గారండి అంటది. ఆయనని అడిగితే అయ్యా నీకేమైతే మా చెల్లెమ్మ అంటాడు. అప్పుడు వీరు ఏం చేసిందంటే ఈ రాజు ఆమె అందంగా ఉండుట చూసి ఈ అమ్మాయి మా రాజు కావాలని వాళ్ళు తీసుకెళ్తారండి. తీసుకుపోయిన తర్వాత బిడ్డలారా, దేవుడు అదే రాత్రి ఆ రాజును దర్శిస్తాడు. ఏమని అంటే, నువ్వు తీసుకొచ్చావే ఆమె ఉంది, ఆమె ఒక వ్యక్తికి భార్య, ఆయన ప్రవక్త, ఆ అబ్రహాంకు భార్య, ఆయన ప్రవక్త. నీవు గనుక ఆమెను ముట్టినవనుకో నేను నిన్ను చంపేస్తా, కాబట్టి నువ్వు ఎట్లుండాలంటే ఆమె విషయంలో చచ్చిన వాడవుగా ఉండాలన్నాడు. ఆమెన్, హల్లెలూయా. ఎలాగుండమన్నాడు? చచ్చినట్లుగా ఉండు. నీవు కానీ ఆమె మీద చేసి నీవు కానీ ఆమెను ముట్టావో జాగ్రత్త అన్నాడు. అనగానే సరే ప్రభువా, నేను తెలియక చేశానయ్యా, ఆమె అన్నని చెప్పింది, ఆయన కూడా మా చెల్లె అని చెప్పిండు ప్రభువా, మరి నా చేతులతో ఏ దోషం చేయలేదు. అంటే దేవుడు అన్నాడు, ఇట్లా నేను బ్రతికినాను కదా ప్రభు, నేను నీతి చేశాను, నేనేం చేయలేదు కదా ప్రభు అంటే, సరే నువ్వు నీతిమంతుడు యథార్థవంతుడు అనే నేను దిగి వచ్చి నువ్వు పాపం చేయకుండా నేను నిన్ను ఆపాను అని చెప్పాడు. ఇప్పుడు అతడు భయపడి తన వాళ్ళందరినీ పిలిచి, ఒరే బాబు ఇదిగో ఈమె ఎవరో కాదు, ఆ అబ్రహాం ఉన్నాడే ఆయన సొంత భార్యరా, కనుక ఎవ్వడు ఈమెను ముట్టద్దు అని చెప్పి నలుగురు పిలిచి అబ్రహామును పిలిచి, ఏమయ్యా నువ్వు ఇలాగ చేసావేందయ్యా, మాకు చెప్పొచ్చు కదా ఒక మాట అంటే, అబ్రహాం అన్నాడు, ఆమెను బట్టి నన్ను చంపి మీరు నా భార్యను తీసుకుంటారని నేను భయపడ్డానయ్యా అని చెప్పి ఆయన చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు ఆ కాలంలో మీరు చూడండి, ఆ కాలంలో ఎంత ఇచ్చిండానా? ఇప్పుడు చెప్పండి ఎంత ఉండాలి? దాదాపు అది ఆ కాలంలో 1000 రూపాయలు, అబ్రహాం కాలంలో 1000 రూపాయలు కదా. ఇప్పుడు ఎంత ఉంటుంది? కొన్ని లక్షల రూపాయలు నా లెక్క ప్రకారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ డబ్బులు ఇచ్చి అంటాడా, సారమ్మా, అమ్మా నన్ను క్షమించమ్మా, ఇదిగో నేను తప్పు చేశాను, తెలియక నేను తీసుకొని వచ్చాను, నేను తప్పు చేశాను, కాబట్టి నేనేం చేస్తున్నానంటే నాకు నేను ప్రాయశ్చిత్తం చేసుకొనిచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎలాగున ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు? ఇప్పుడు 1000 రూపాయలు ఇచ్చి, తల్లి రుణం తీరిపోయింది, నన్ను క్షమించు అని చెప్పి ఇది ప్రాయశ్చిత్తముగా ఇచ్చాడు. ఈ డబ్బులు ప్రాయశ్చిత్తముగా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు నాన్న? తెలియక పాపం చేసినందుకు, తెలియకనే పాపం, ఆయనకు తెలియకనే పాపం చేసినందుకు, తెలియకనే పాపం చేసినందుకు ఏం చేశాడు ఆయన? ప్రాయశ్చిత్తముగా 1000 రూపాయలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడు? అబ్రహాంకి ఇచ్చాడు.
దేవుడు అబ్రహామును ఇలాగున ధనవంతుని చేశాడు. ఒక్కొక్కరి దగ్గర గుంజి ఇచ్చాడు దేవుడే, గుంజి ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? దీనిలో నుంచి నేర్చుకునే పాఠం ఏంటి? దీనిలో నుంచి మనం నేర్చుకునే పాఠం ఏంది? ఇదేం పాస్టర్ గారు, పాపం చేసి డబ్బులు ఇస్తే ప్రాయశ్చిత్తం తీరిపోద్దా? అయిపోద్దా? మరి నేను ఒక విషయం చెప్పనా బిడ్డలారా, నేను ఒక విషయం చెప్పనా? ఆల్రెడీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన యొక్క ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని చెల్లించాడు. మీరు వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత కాక, డబ్బు చేత కాక, వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత కాక, గొర్రె పిల్ల వంటి పరిశుద్ధ రక్తము చేత మనమందరం విమోచింపబడ్డాం. ఆమేన్, హల్లెలూయా. మన యేసయ్య మనందరి కొరకు ప్రాయశ్చిత్తం అయిపోయాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, మీరు కూడా ప్రాయశ్చిత్తం చేయాలి బిడ్డ అంటున్నాడు. ఎలాగ చేయాలి మరి? ఎలాగ చేయాలి మరి? మనం కూడా ఎలాగ చేయాలి ప్రాయశ్చిత్తం? ఆన్సర్ లేదు కదా. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? నాన్న, నన్ను నేను వేపరుచుకుంటున్నాను, నాకు కలిగినదంతా తప్పేందో చెప్పు. ఇప్పుడు తప్పేంటో చెప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాని గురించి నేనేమి విస్తరించి మాట్లాడను, కానీ అలాగూ ప్రాయశ్చిత్తం జరిగింది. ఎలాగునా? నీతిమంతుడే ఆయన. ఎవరైనా మీరు చదవండి. ఇట్టి యథార్థ జనులను నాశనం చేస్తావా ప్రభు? ఎవరే బాబు, నేను అందుకే దిగొచ్చానా అన్నాడు. అదే 20వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదివితే, ప్రభు మేము మా చేతులతో ఏం పాపం చేయలేదు కదయ్యా అని అన్నాడు. అంటే నువ్వు చేయలేదు కనుకనే నేనే దిగివచ్చి నీకు ఈ సంగతులు నేను తెలియజేస్తున్నాను అని చెప్పాడు. అయినా తను ఏం చేశాడంటే, అమ్మ ఇదిగో నేను తెలుసో తెలియకుండా నేను తీసుకొచ్చినందుకు బిడ్డ ఇదిగో 1000 రూపాయలు ఇచ్చేస్తున్నాను, నన్ను క్షమించు. ఇదిగో ఇది నీకు, నీ ఇంటి వారికి, నాకు ఇది ప్రాయశ్చిత్తం అయిపోయింది అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రైట్. ఒకటి ఎలాగైనా ఇప్పుడు ఈరోజు ఒకటి ఎలాగైనా జరిగింది, డబ్బు ద్వారా ప్రాయశ్చిత్తం జరిగింది. ఓకేనా? రెండవది నిర్గమకాండం 30వ అధ్యాయం 14 నుంచి చదువునానా. 20 సంవత్సరములు గాని అంతకంటే ఎక్కువ వయస్సు గాని గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతివాడును యెహోవాకు అర్పణనీయవలెను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా. అదేంటట? మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండును. యెహోవాకు అర్పణ ఇచ్చినప్పుడు ధనవంతుడు అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు. బీదవాడు కూడా తక్కువ ఇయ్యకూడదు. నీవు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపవలెను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా ఉండును. ఆమేన్. ఇప్పుడు చెప్పు, ప్రాయశ్చిత్తం ఎలా కలిగింది? ఇప్పుడు వెండి ద్వారా. అందుకనే వెండిని దేనికి సూచన అన్నారు పరిశుద్ధులు? విమోచనకు సూచన. అందుకని నేను అంటున్నాను, వెండి బంగారంలో వంటి క్షయ వస్తువుల చేత కాక, గొర్రె పిల్ల వంటి పరిశుద్ధ రక్తము చేత మనము విమోచింపబడ్డాం. ఇది పాత నిబంధన కాలంలో జరిగినటువంటి ప్రాయశ్చిత్తం. ఇప్పుడు వెండి చేత ప్రాయశ్చిత్తం చేయబడింది. అది ఎక్కడికి తేవాలి నాన్న? వెండి. నీ డబ్బు ఇప్పుడు ఎక్కడికి తేవాలి? నీ డబ్బు ఎక్కడికి తేవాలి? ప్రత్యక్ష గుడారానికే తేవాలి. నీ వెండి ఎక్కడికి తేవాలి? ప్రత్యక్ష గుడారానికే తేవాలి, అనగా దేవుని మందిరానికే తేవాలి. అది ఎక్కడ ఉండాలంటే ప్రత్యక్ష గుడారంలో ఉండాలి. ఎందుకు? అది వారికి ప్రాయశ్చిత్తార్థముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 1 రక్తం చేత, 2 కొవ్వు చేత, 3 డబ్బు చేత, 4 వెండి చేత జరిగింది. వెండి చేత ప్రాయశ్చిత్తం జరిగింది. ఇలాగున ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా ప్రాయశ్చిత్తం జరిగించారు. ఈ ప్రాయశ్చిత్తం చేయటం వల్ల మనకి ఏం దొరికింది నాన్న? చెప్పు. ప్రాయశ్చిత్తం చేయటం వల్ల ఏం దొరికింది మనకంటే? పాప క్షమాపణ. మన పాపాల నిమిత్తము క్షమాపణ దొరికింది. కాబట్టి ప్రతి మానవుడు ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి మీరు? ప్రతి మానవుడు ఏం చేయాలి? ప్రాయశ్చిత్తం చేయాలా వద్దా? చేయాలి. ప్రాయశ్చిత్తం చేయాలి. నన్ను అడిగితే అంతే సింపుల్గా ఇది నా ఆలోచన.
నా ఆలోచన ఎలాగంటే పాత నిబంధన కాలంలో ఇలాగ జరిగింది. ఇది దృష్టాంతములుగా మనకున్నది. దీనిలోంచి మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మనము నిత్యము దేవుని సన్నిధిలో ప్రాయశ్చిత్తము చేయాలి. ఇవి చేస్తూ మరికొన్ని చేయాలి. అవి చెప్తాను ఇప్పుడు. ఇవి చేస్తూ మరికొన్ని చేయాలి. పాస్టర్ గారు మొత్తం నీకే ఇస్తే మొత్తం నీ సన్నిధిలో మొత్తం మందిరంలో పెడతాం, మరి మా బతుకెట్లా? అందుకనే ప్రభు ఏమన్నాడు, వరే బాబు నువ్వు అంతా ఇయ్యలేవు అంతా చేయలేవు కానీ నాకు తెలుసు కానీ ఏమన్నాడు, నీకు కొన్ని నియమించాడు. ఏం నియమించాడు మీకు? మీకేం నియమించాడు? ప్రాయశ్చిత్తార్థమైన దశమ భాగం, ప్రాయశ్చిత్తమైన కానుక, అవి నియమించాడు. ఇచ్చేవాడు ఇస్తున్నాడు, ఇయ్యనివాడు ఇవ్వలేదు, మనకు సంబంధం లేదు. అది దాని గురించి మనం ఏమి చెప్పే పదేం లేదు. ఇస్తే బాగుంటుంది బిడ్డలారా అని చెప్తాం, అంతే. అంతకు మించి ఇంకేమీ చెయ్యలేం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. 1 రక్తం చేత, 2 క్రొవ్వు చేత, 3 డబ్బు చేత, 4 వెండి చేత. అయినాయా? 4 అయినాయా? ఇప్పుడు ఇంకొక మాట చదవండి. ఇంకే ఖండం నాన్న, 16వ అధ్యాయం 46 నుంచి చదవండి నాన్న. అప్పుడు మోషే నీవు ధూపార్తిని తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజము నొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. తెగులు మొదలు పెట్టనని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్యగా నిలవబడగా తెగులు ఆగెను. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎలాగో ప్రాయశ్చిత్తం జరిగింది అని అంటే దైవజనుడైన మోషే అహరోనును పిలిచి, ఇదిగో ఇజ్రాయేలు ప్రజలు చేసిన తిరుగుబాటును బట్టి, ఇజ్రాయేలు ప్రజలు సనుగులను బట్టి దేవుని కోపం వారి మీదకి వచ్చింది. పైవాక్యం నుంచి మీరు చదువుకోండి. పైవాక్యం నుంచి చదివితే అంతా తెలుస్తుంది మీకు. 40 వాక్యం నుంచి చదివితే ఆ అధ్యాయంలో అంతా అదే ఉంటుంది. 16వ అధ్యాయంలో మొదటి 2 వాక్యంలోనే వాళ్ళు తిరుగుబాటు. అభిరాము, దాతాను, కోరాహు కుమారులు, ఇంకొక ఆయన ఉన్న వారికి ఇంకో ఆయన కలిసి 4 కలిసి ఆ బ్యాచ్ అంతా సేవకులకు విరోధంగా, దేవునికి విరోధంగా లేచి మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విరోధంగా లేచి మాట్లాడతారు, భయంకరంగా తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసినందుకు దేవుడే ఆకాశం నుంచి అసలు భూమి నెరవేర్చి వాళ్ళని మింగేసింది. ఆ తర్వాత మళ్ళీ సనుగుతూ ఉంటారు. ఇప్పుడు ఆకాశం నుంచి అగ్ని కుమ్మరించి చంపేశారు. ఇప్పుడు చంపేసిన తర్వాత మళ్ళీ బుద్ధి రాలా, జనాలకు బుద్ధి రావాలి కదా. ఈ సనగడం ఎందుకురా, దేవుని మీద తిరుగుబాటు చేస్తుంది, సేవకుల మీద సనుగుతూ ఉంటుంది. చంపినా కూడా బుద్ధి రాలే వీళ్ళకు, మళ్ళీ ఏం స్టార్ట్ చేసిండు దేవుడు? తెగులు పెట్టగానే ఇప్పుడు మోషే చూస్తూనే ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు వాళ్ళని క్షమించాలని అంటూనే ఉన్నాడు. తెగులు ప్రారంభమైంది. జనాలను పాలెం వైపు చూసేవారు చనిపోతూనే ఉన్నారు. ఒరే అహరోను లే బాబు, ఒరే తమ్ముడు, అన్నా లేరా బాబు లే అని పిలిచి ఇదిగో తెగులు ప్రారంభించాడు. దేవుని కోపం ప్రారంభమైందిరా, తెగులు ప్రారంభమైంది. జనాలు ఒక తర్వాత చచ్చిపోతున్నాడు కాబట్టి నువ్వు త్వరగా పరిగెత్తిపోయి బలిపీఠం నుంచి నిప్పులు తీసి ధూపార్తిలో వేసుకొని, ధూపార్తిలో వేసుకొని దాని మీద సాంబ్రాణి పొగ వేస్తూ పోయి ఆ చచ్చిన వారికి బతికిన వారికి మధ్య నిలబడిపో అన్నాడు. వెళ్ళి ఏం చేశాడు? ఆయన నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ధూపం వేస్తూ నిలబడ్డాడు. ఏం చేశాడు ఆయన? ధూపం వేస్తూ నిలబడ్డాడు. ఇప్పుడు దీన్ని ఏమన్నాడు? ఇజ్రాయేలీల యొక్క ప్రజల యొక్క పాపము నిమిత్తము అతడు ప్రాయశ్చిత్తము. ఇప్పుడు ప్రాయశ్చిత్తం ఎలాగ చేశాడు చెప్పండి? ధూపము వేసి. ఎలాగ చేశాడు నాన్న? ధూపం వేసి. యాజకుడు ఏం చేయాలి? ప్రజల పాపము నిమిత్తము ప్రతిరోజు ధూపం వేయాలి. అంతేనా? ఒకటి ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళి రక్తాన్ని ప్రోక్షించాలి, రెండవది ధూపం వేసి వీళ్ళ పాపాలు క్షమించమని చెప్పాలి. ఒక యాజకుడు మాత్రమే చేయాలా? అప్పుడు యాజకుడే చేయాలి. ఇప్పుడు సేవకుడు మాత్రమే చేయాలా? ధూపం అంటే అర్థం ఏమనుకున్నానా? ధూపం వేయుట అంటే అర్థం ఏంటిది? ప్రార్థన చేయుట. ధూపం వేయుట అంటే అర్థం ఏంటిది? ప్రార్థన చేయుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరెవరికి మధ్య? చచ్చిన వారికి, బ్రతికిన వారికి. తెగులుతో, రోగములతో,
పాపములో శాపములో కొట్టుమెట్టుడుతున్న వారి కొరకు ఏం చేయాలి? మనము ధూపం వేయాలి. ఇప్పుడు ధూపం మనం వేయటం ద్వారా ఏం జరుగుతుంది? అక్కడ ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ధూపం వేయటం ద్వారా ఏం జరుగుతుంది? ప్రాయశ్చిత్తం జరుగుతుంది. ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేయటం ద్వారా ప్రజలకు ఏం కలుగుతుంది? పాప క్షమాపణ కలుగుతుంది. ఏం కలుగుతుందండి? ప్రజలకు పాప క్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ఐదవదిగా దేని ద్వారా నాన్న? ధూపం వేయటం ద్వారా. ఇక్కడ ఇంకొక అద్భుతమైన మాటను మీరు చూస్తారు. ఏంటంటే అహరోను వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. అహరోను వెళ్ళి మధ్యలో నిలబడ్డాడు. ఎవరికి మధ్యలో నిలబడ్డాడంటే చచ్చిన వారికిని బ్రతికిన వారికి మధ్యలో నిలబడ్డాడు. ఇప్పుడు అహరోను భయపడ్డాడా? ఆ తెగులు నన్ను చంపుద్దని భయపడ్డాడా? అహరోనుకు రాదా తెగులు? మరి వస్తుందా రాదా? ఎవరైనా ఒకటే, తెగులు అందరికీ వస్తుంది. మీకు ఒక మాట చెప్పనా, ఇప్పుడున్న కాలంలో కరోనాతో చాలామంది సేవకులు కూడా చనిపోయారా లేదా? అందరికీ వస్తుందండి. తెగులుకే భేదం లేదు, తన పరానే భేదం లేదు. అది తెగులు నాశనం చేయడానికి వచ్చింది. బస్ ఎవరు దొరికితే వాళ్ళని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయినా అతడు ఏం చేశాడంటే తన ప్రాణాలకు తెగించి, ఆమెన్, హల్లెలూయా, తన ప్రాణాలకు తెగించి ధూపార్తిని చేత పట్టుకొని ధూపం వేస్తూ, ప్రభువా ఈ ప్రజలు తెలియక పాపం చేశారయ్యా, వీరి పాపాలు క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఏ తెగులు ఏ మరణమో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, ఈ బిడ్డల్ని వదిలిపో అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగున నిలబడగలిగిన ప్రజలు ఉన్నారా? దేవుని ప్రజలు నశించిపోతూ పాపంలో శాపంలో రోగముల చేత నశించిపోతున్న ప్రజల కొరకు వారి కొరకు నిలబడి ధైర్యంతో నిలబడి ఉపవాసంతో నిలబడి నిత్యము ధూపం వేయగలిగిన ప్రార్థన చేయగలిగిన క్రైస్తవులు ఉన్నారా? చేస్తున్నారా? అమ్మా, ప్రార్థన చేస్తున్నారా? ధూపం వేస్తున్నారా? ఎడతెగక ప్రార్థన చేయడానికి దేవుని వాక్యం సెలవిస్తుంది. వేస్తున్నారా? ఖచ్చితంగా వేయాలి. ధూపం వేయాలి. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. చచ్చిన వారికి బ్రతికిన వారికి మధ్య, అక్రమములు పాపములో చచ్చిన వారికి మధ్య, పాపం శాపంలో కొట్టుమిట్టాడుతున్న వారికి మధ్యలో నిలబడాలి. కానీ కొందరికి ఆ ధైర్యం లేదు. ప్రార్థన చేసే ధైర్యం కొంతవరకు ఉన్నది, కానీ ప్రార్థన చేసేటువంటిది ఉన్నది, కానీ నిలబడగలిగిన ధైర్యం లేదు. అయ్యా నువ్వు చేస్తున్న తప్పు, ఇది మార్చుకో అయ్యా అనగలిగిన ధైర్యం ఉన్నదా? నిలబడ్డం అంటే ఏంటిది? ఊరికే బొమ్మ లెక్క నిలబడ్డావా? బొమ్మ నిలబడుతుంది, నువ్వు నిలబడతావు. దానికి ఏమున్నది? బొమ్మ నిలబడుతుంది, అక్కడ పెట్టిన విగ్రహం బొమ్మ నిలబడుతుంది, నువ్వు నిలబడతావు. అదేంది? దేవుని పక్షంగా నిలబడేవారు కావాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పక్షంగా దేవుని కొరకు నిలబడి, అయ్యా మీరు చేస్తున్నది తప్పు, ఇది సరైన మార్గం కాదు, నీతి మార్గం ఇది, ఇదిగో ఇట్లా నడవండి, ఈ మార్గంలో నడవండి అని చెప్పగలిగిన వారు కావాలి. అలాగూ చెప్తూ ప్రజల కొరకు ఏం చేయాలి? ధూపం వేసేవారు కావాలి, ప్రార్థన చేసేవారు కావాలి. అప్పుడు కదా ప్రజలకు ప్రాయశ్చిత్తం జరిగేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగున మనమందరము చేయుదుము గాక. ఇంకొక మాట చదువునానా ఇప్పుడు ఇదే ప్రార్థన గురించి. నిర్గమకాండం 32వ అధ్యాయం 30 నుంచి చదువు. మరునాడు మోషే ప్రజలతో, మీరు గొప్ప పాపము చేసితిరి గనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళెదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలనేమో అనెను. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలు కొనుచున్నానా నేను. ఆమేన్. బతిమాలు కొనుట అంటే అర్థం ఏంటి నాన్న? ప్రార్థన చేయటం. కొండ మీదకి వెళ్ళాడు. దేని కొరకు వెళ్ళాడు? ప్రజలు చేసిన పాపం కొరకు. వారు ఏం పాపం చేశారు ఇంతకీ? చెప్పాలి మీరంతా. ఎక్కడిదా బంగారం? చెప్పాలి మీరు. 2-3 వాక్యాలు చదువు. అదే అధ్యాయం
అందుకు అహరోను, మీ భార్యలకు మీ కుమారులకు మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసుకొని నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగరతో రూపమును ఏర్పరచి దానిని పోత పోసిన దూడగా చేశాను. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఈ దూడ విగ్రహమును మొక్కినోడే పాపం చేసినాడు. విగ్రహారాధన చేయొద్దు, పాపం అని బల్ల కొద్ది చెప్తున్నాము, మనం కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు విగ్రహము ఎలాగొచ్చింది? మరి విగ్రహం ఎలాగ తయారైంది? మీ చెవులకున్న అది చెప్పరారా? అట్లా చెప్పుకురావాలరా. మీ చెవులకున్న పోగులు, మీ మీద ఉన్న బంగారంతో కదా విగ్రహాన్ని తయారు చేసింది. ఇప్పుడు ఈ వెండి బంగారం పాపం ఎందుకైంది బైబిల్లో? అది పరిశుద్ధమైనదే. అర్థమైందా మీకు? అది ఒకప్పుడు పరిశుద్ధమైనదే. వెండి నాది. ఎవరన్నారు ఈ మాట? దేవుడు అన్నాడు వెండి నాది. నానా మీకు ఒక మాట చెప్తాను వినండి బిడ్డ. భూమిలో సర్వ సృష్టిలో సృష్టించింది అంతా దేవుడే. ఇదంతా దేవుందే కదా, ఈ సృష్టి అంతా. ఓకేనా? ఇప్పుడు వెండి నాది, బంగారం నాది, అది కూడా దేవుంది. మరి అవి ఎందుకు పెట్టుకోవద్దు అన్నాడు తిమోతిలో, యాకోబులో, పేతురులో ఎందుకు పెట్టుకోవద్దు అన్నాడు? అవి యెహెజ్కేలులో ఎందుకు పెట్టుకోవద్దు అన్నాడు? అవి పాపం జరిగింది. ఎట్లా పాపం జరిగింది అని అంటే ఇక్కడ జరిగింది. ఈ మాట యెహెజ్కేలులో కూడా ఉచ్చరిస్తాడు 7:19-21 అక్కడ కూడా ఉచ్చరిస్తాడు. ఏమని? వారు వాటితో హేయమైన విగ్రహములను చేసిరి గనుక దాన్ని వారికి రోతగా చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వెండి బంగారు విగ్రహాలు ఎక్కడివో కాదు బిడ్డ. నీ చెవులలో నుంచి వచ్చినాయే, నీ ముక్కుల్లో నుంచి వచ్చినాయే, నీ మెడల్లో నుంచి వచ్చిన బంగారమే. నీ కాళ్ళలో నుంచి వచ్చినా, నీ మెట్టల్లోంచి వచ్చినా వెండే. అది విగ్రహం చేసి మొక్కితే దాన్ని పాపం అన్నాడు. ఇప్పుడు దానికి ఏం చేశాడు? మోషే ఏం చేశాడు? దాన్ని మీరు పాపం చేశారని చెప్పి ఏం చేశాడు? దాన్ని చిన్న భిన్నములుగా పలగొట్టాడు. దాన్ని చిన్న భిన్నములు చేసి పలగొట్టి దాన్ని కాల్చేశాడు. కాల్చిన బూడిదని తీసి ఆ ప్రజలందరి మీద చల్లాడు. చల్లి ఇప్పుడు అంటున్నాడు, ఒరే బాబు మీరు గొప్ప, మీరేం చేశారు? గొప్ప. మరి పెట్టుకున్న వాళ్ళు పాపం చేయట్లేదా? పెట్టుకున్నవారు పాపం చేయట్లేదా? పరిశుద్ధులేనా? నీతిమంతులేనా? మరి ఆలోచించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. అక్కడ ఉన్న వాక్యమే చదివిపించి నేను మీకు చెప్తున్నాను. నువ్వు ఇలా ప్రత్యక్షత ఏది లేదు బిడ్డ. పెద్ద మర్మం ఏది లేదు, పెద్ద ప్రత్యక్షత ఏది లేదు. నేను చెప్పేది ఏంటంటే నీతిమంతుడు ఏం కావాలి? పరిశుద్ధుడు అవ్వాలి. పరిశుద్ధుడు ఏం కావాలి? సంపూర్ణుడు కావాలి బిడ్డ. సంపూర్ణుడు అయితేనే ప్రభు రాకడలో ఎత్తబడతాడు, లేకపోతే ఎత్తబడడు. మందిరానికి రావచ్చు, ప్రార్థనలో పాలు పొందొచ్చు, భాషలు ఆత్మను పొందుకోవచ్చు, ప్రవచనాలు మాట్లాడవచ్చు, దర్శన వరం ఎన్నైనా పొందుకోవచ్చు. భూమి మీద అన్నీ పొందుకోవచ్చు, ఏం బాధ లేదు. అన్నీ పొందుకోవచ్చు, బాగుండొచ్చు, దీవించబడచ్చు, ఆశీర్వదించబడచ్చు. అవసరమైతే నీ ద్వారా దేవుడు అద్భుతాలు కూడా చేస్తాడు. అర్థమైందా? దర్శన వరం, ప్రవచనం ఎన్ని ఉంటాయి. కానీ ఒకటి మాత్రం సత్యం నాన్న. యెహెజ్కేలు 7:19, 20, 21, 22 వాక్యాలు చెప్పబడినట్లుగా పరలోకం నీకు లేదు. అపోస్తలుడైన పౌలు కొరింథీలో చెప్పి నేను మీకు వ్రాయిచున్నవని ఆజ్ఞలు అని చెప్పిన ప్రకారముగా తిమోతి 2:9 వాక్యం నుంచి మీరు చదివినట్లయితే అక్కడ వ్రాయబడినట్లుగా అది ఒక ఆజ్ఞ అతిక్రమం, పాపం. పేతురు రాశాడు 1 పేతురు 3:1 వాక్యం నుంచి కొన్ని వాక్యాలు. అక్కడ రాయబడినట్టుగా ఆజ్ఞ అతిక్రమం, పాపం. ఈ పాపికి పరలోకం ఉండదనే సంగతిని, సత్యాన్ని మనం అందరం గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ప్రాయశ్చిత్తం ఎలాగ చేశాడు మోసే అంటే, ఒకటి ఆ విగ్రహం చేసుకున్న విగ్రహాన్ని ఏం చేశాడు నాన్న? కిందికి చదివినాను అక్కడే. ఆ విగ్రహాన్ని మోసే దిగి వచ్చి ఏం చేశాడు? మోసే ఏం చేశాడో చదువు. అతడు పాలెమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతిలో నుండి పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇజ్రాయేలీయుల చేత దాన్ని త్రాగించెను. నేను నీళ్ళ మీద చల్లి మర్చిపోయినా. నేను ఇజ్రాయేలీయుల చేత ఆ నీళ్ళని ఏం చేసిండు? తాగించిండు. దాన్ని కాల్చి ఏం చేసిండు? దాన్ని పొడి చేసిండు. హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు దాన్ని కాల్చి పొడి చేసి వాళ్లకు నీళ్లతో తాగించి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిండు? ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళిండు? ఇప్పుడు కొండ మీదకి వెళ్ళి ఇప్పుడు వారి కొరకు ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు. ఇప్పుడు అక్కడ మోసే చేసిన పని ఏంటి? ఇప్పుడు మీరు చెప్పండి, ప్రాయశ్చిత్తమా కాదా? వాళ్ళు చేసిన పాపానికి దాన్ని ఏం చేశాడు? పగలగొట్టాడు, నాశనం చేశాడు దాన్ని. మీరు చేసింది పాపం రా అన్నాడు. పాపమని ఆ ప్రజల కొరకు అక్కడ ప్రాయశ్చిత్తం చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు? అది కన్ఫర్మ్ చేసుకోనికి పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పర్వతంకి వెళ్ళి ప్రార్థన చేస్తూ అడుగుతున్నాడు, ప్రభువా ఈ ప్రజలకు ప్రాయశ్చిత్తం చేయండి. నువ్వు ప్రాయశ్చిత్తం చేసితివా సరే, లేకపోతే నువ్వు రాసిన జీవగ్రంథంలోంచి నా పేరు బ్రతిలాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, గోజాడుతున్నాడు. కానీ దేవుడు న్యాయవంతుడు. దేవుడు ఎవరినానా? న్యాయవంతుడు. మంచి ఆన్సర్ ఇచ్చాడు మోసే గారికి కదా, మంచి ఆన్సర్ ఇచ్చిండు. ఇప్పుడు కిందికి చదువు నాన్న, అక్కడ పైనుంచి మళ్ళీ కిందికి చదువు. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసెను? చూడండి, దేవుడు ఎంత మంచి జవాబు ఇచ్చిండు. ఆయన న్యాయవంతుడు, అన్యాయం ఎవరికి చేయడు. అర్థమవుతుందా? మోసేను నొప్పియలేదు. ఆయన చేసిన ప్రార్థన విన్నాడు, వినలేదని కాదు, విన్నాడు. ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాణ్ణి నా గ్రంథములో నుండి తుడిచివేయదు. అంటే పాపం చేసిన నిర్దోషిగా ఎంచడు, పాపం చేసిన నీతిమంతునిగా ఎంచడు, వాడిని ఎంచడు, అట్లా ఎంచడు ఆయన. ఎవడు పాపం చేసిండో వాని నా జీవ గ్రంథంలోంచి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చి దినమున వారి పాపమును వారి మీదికి రప్పించేదనని. అప్పుడు చెప్పిండు, నేను వచ్చే దినమున వారి పాపమును వారి మీదికి రప్పించేదని చెప్పి కింద చేసిండు. చదువు. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యెహోవా వారిని బాధ పెట్టెను. ఆమేన్, హల్లెలూయా. వదిలాడా కాకపోతే చంపలేదు. అంతకుముందు కొందరిని చంపేసిండు, అయిపోయింది. కానీ తర్వాత ఏం చేశాడు? ప్రజల్ని బాధ పెట్టాడు. అందుకని అన్నాడు, ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయం సరిగా తీర్చే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడైనటువంటి మోషే ప్రజల పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసినప్పుడు ప్రభు ఆ ప్రార్థన విని ఏం చేశాడంటే బిడ్డలారా, వారిని క్షమించి బాధ పెట్టాడే కానీ అప్పుడు చంపలేదు. ఇప్పుడు ఏమన్నాడు? నేను వచ్చినప్పుడు ఎవరి పాపం వారి మీద మోపుత కొడుక నువ్వు మాత్రం నడిపించన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ప్రజలకు ప్రాయశ్చిత్తం ఎలా జరుగుతుంది? ప్రార్థన వలన. అనండి, దేని వలన? ప్రార్థన వలన. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రజలందరి పాపాల కొరకు ఏం చేశాడు? ప్రార్థన. అపోస్తలులు ఏం చేశారు? ప్రార్థన. వారు అన్నారు కదా, ఎడతెగక ప్రార్థన చేయండి. ఈ ప్రార్థన ఏం చేస్తుంది మనిషిని అంటే బిడలారా, వారి పాపాలను క్షమించి వారిని రక్షణలోనికి నడిపిస్తుంది. హల్లెలూయా. ఇదే నువ్వు చేయాల్సిన ప్రాయశ్చిత్తం. ఇది మనమందరం చేయాల్సిన ప్రాయశ్చిత్తం. సమస్త ప్రజలందరి పాపముల కొరకు చేయాల్సిన ప్రాయశ్చిత్తం ఏంటంటే ప్రార్థన. దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు బలులు అనగా స్తోత్ర బలులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేయుటే ప్రాయశ్చిత్తం చేయుట. ఎప్పుడైతే మనం అలాగున చేస్తామో ఖచ్చితంగా దేవుడు ప్రజలలో అనేకులను వారి పాపాలను క్షమించి అనేకులను రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలులు ఒక్కొక్క దేశానికి వెళ్ళారు. ఇప్పుడు మీకు అన్ని చెప్పడానికి సమయం లేదు కనుక వారు ఒక్కొక్క దేశానికి వెళ్ళారు. ఒక్కొక్క దేశానికి వెళ్ళి వారు ఏమని ప్రార్థన చేసి ఉంటారు నాన్న? అపోస్తలులు వెళ్ళిన పర్పస్ ఏంటిదిరా? యేసుప్రభు ఏం చెప్పాడు వారందరికీ? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి అనేకులను శిష్యులుగా చేయమని, అనేకులను రక్షణలోనికి నడిపి. వాళ్ళు వెళ్ళిన పర్పస్ ఏంటి అంటే అనేకులను పాపంలో శాపంలోంచి ప్రజల్ని విడిపించి రక్షణలోనికి నడిపించితే పర్పస్, ఆ ఉద్దేశం. ఇలాగ వెళ్ళిన వారు ప్రార్థన చేసి ఉండరా? చెప్పాలి గట్టిగా. చేసి ఉండరా? చేసి ఉంటారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక వ్యక్తి ప్రజల పాపముల నిమిత్తము ఎలాగూ ప్రాయశ్చిత్తం చేయాలంటే ప్రార్థన ద్వారా ప్రాయశ్చిత్తం చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుడైన తోమా ప్రార్థన భారతదేశ ప్రజల రక్షణకు కారణమైంది.
తోమా భారతదేశ ప్రజలుగా ఆయన ప్రార్థన భారతదేశ ప్రజల రక్షణ కారణమైందా లేదా? ఇప్పుడు ఆయన ప్రార్థన చేత ప్రాయశ్చిత్తం అయిపోయాడా లేదా? అంతేందుకు ఆయన ఈ దేశం కొరకు ప్రాయశ్చిత్తం చేయబడ్డా లేదా? చేయబడ్డాడు, అనగా చంపబడ్డాడు. ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఏం జరిగింది? అక్కడ చంపబడ్డాడు. మేము వెళ్ళి ఆ సమాధి చూసాం, అది ఆయన ప్రార్థన చేసుకునే స్థలం చూసాం. ఇక్కడే చంపబడ్డారని చెప్తున్నాడు, అందరు చెప్తూ ఉన్నారు. తెలియదు కాబట్టి సరే అని చూసి వచ్చాం. ఇలాగున ప్రతి ఒక్క దైవజనుడు ఒక్కొక్క దేశంకి వెళ్ళి, ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళి, ఒక్కొక్క పట్టణానికి వెళ్ళి, ఒక్కొక్క గ్రామానికి వెళ్ళి, అయ్యా ఈ దేశ ప్రజల్ని నాకు అప్పగించు ప్రభువా, ఇదిగో నా వారు ఏమన్నారో తెలుసా? ఇంకా మోసే అన్నట్లుగానే అన్నారు, ప్రభువా ఈ దేశాన్నైనా అప్పగించు, నా ప్రాణాన్ని తీసుకున్నారు. వాళ్ళు అప్పగిస్తే ఈ దేశాన్నైనా నాకు అప్పగించు, లేదా నా ప్రాణమన్నా తీసేసుకో ప్రభువా అని వారు నశించిపోతున్న ప్రజల నిమిత్తము ప్రాయశ్చిత్తమైపోయారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ద్వారా ప్రాయశ్చిత్తం చేశారు, వారికి వారే ప్రాయశ్చిత్తమైపోయారు. అపోస్తులు 12 మందిలో అందరు ఎలా చంపబడ్డారు నాన్న? ఒక్కొక్కరు ఒక్కొక్క విధముగా చంపబడ్డారు, హతసాక్షులయ్యారు. అంటే దాని అర్థమైంది, వారు ఆ దేశం, ఆ గ్రామం, ఆ ప్రాంతం, ఆ పట్టణ, ఆ ప్రజల నిమిత్తం ఏమయ్యారు? వారు ప్రాయశ్చిత్తం చేయబడ్డారు. ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటిది నాన్న? బలైపోవడమే కదా. ప్రాయశ్చిత్తం అంటే అర్థం ఏంటిది? బలైపోవడమే కదా, చనిపోవడమే కదా, అంతే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకున్నదంతా, నీ ప్రాణంతో సహా నీకున్నదంతా దేవుని సన్నిధిలో పెట్టడమే కదా ప్రాయశ్చిత్తం అంటే, అంతే కదా ఇప్పటిదాకా నేర్చుకున్న పాఠంలో. కనుక ఒక్కొక్కరు ఒక్కొక్క దేశం నిమిత్తము, జాన్ నాక్స్ అనే దైవజనుడు ఉన్నాడు కదా, జాన్ నాక్స్ అనేటువంటి దైవజనుడు ఉన్నాడు. ఆయన దేని కొరకు, ఏ దేశం కొరకు ప్రార్థన చేశాడు? స్కాట్లాండ్ అనే దేశానికి కొరకు ప్రార్థన చేస్తానన్నట. ప్రభువా ఇదిగో నువ్వు అప్పగిస్తే ఈ దేశాన్ని నాకు అప్పగించు, లేదా నా ప్రాణాన్నన్నా తీసుకో అన్నాడు. అలాగ ప్రార్థన చేశాడు. చీకటి ఖండాన్ని వెలిగించిన ఆయన ఎవరో తెలుసా మీకు? డేవిడ్ లివింగ్స్టన్ అనేటువంటి దైవజనుడు. ఆయన సజీవ యాగమైపోయాడు, చనిపోయాడు. ఈరోజు వెలుగుతుంది అంటే కారణం ఒక దైవజనుడు. ఇలాగున్న బిడ్డలారా, నీ గ్రామం వెలుగుతుంది, నీ కుటుంబం వెలుగుతుంది, నీ పట్టణం, నీ రాష్ట్రం, నీ దేశం వెలుగుతుంది. ప్రజలందరూ రక్షణలోనికి వస్తున్నారంటే ఇప్పుడు నువ్వేం కావాలి చెప్పు? దేవుని సన్నిధిలో ఏం కావాలన్నా మీరంతా ప్రాయశ్చిత్తమైపోవాలి. ఎలాగున్న ప్రాయశ్చిత్తం కావాలి? 1 ప్రార్థనలో ప్రాయశ్చిత్తమైపోవాలి. 2 మనము సజీవ యాగమైపోతూ ప్రాయశ్చిత్తం చేయాలి. హల్లెలూయా. రోమా 12లో ఏమన్నారు? మీ శరీరములను దేవునికి సజీవ యాగముగా అయిపోవాలి. సజీవ యాగం అయిపోవాలి. దేవుని సన్నిధిలో మన వంతుగా మనం ప్రాయశ్చిత్తం అయిపోవాలి, ప్రాయశ్చిత్తము చెయ్యాలి ప్రజల కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు అందుకనే ఏమన్నాడు తెలుసా? నువ్వు అయిపోవాలి. మళ్ళీ కీర్తన 32 మొదటి వాక్యం చదువు, నేను ముగిస్తున్నాను. 32 మొదటి వాక్యం కీర్తన. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన నరుడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. అందరూ ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. తన పాపమునకు ఏం కావాలట? ఫస్ట్ లైన్ ఏమున్నది? తన అతిక్రమమునకు ఏం కావాలి? పరిహారం. ఇప్పుడు చెప్పండి, ఇది ఇప్పుడు నేను చెప్పిన వాక్యంలో ఎవరు చేసినో చెప్పండి ఈ మాట. ఇప్పుడు నేను చెప్పిన వాక్యం ఇంతవరకు చెప్పానే, ఇందులో ఒక వ్యక్తి పరిహారం చేశాడు. ఎవరైనా? అబీమెలెకు రాదు. అతిక్రమం చేశాడు కనుక నేను చేసింది తప్పు, అతిక్రమం అని ఏం చేశాడు? పరిహారంగా చెల్లించాడు. దాన్నే ప్రాయశ్చిత్తం అని కింద రాశాడు. పైన పరిహారం అన్నాడు, కింద ప్రాయశ్చిత్తం అన్నాడు. అంటే నువ్వు చేసిన అతిక్రమానికి ఏం చేయాలి? ముందు పరిహారం చేయాలా, తర్వాత నీ పాపానికి ప్రాయశ్చిత్తం. ఇప్పుడు చెప్పు, నీ పాపానికి ప్రాయశ్చిత్తం ఎవరు చేశారు? యేసయ్య చేశాడు. మరి నువ్వేం చేయాలా? నీ పాపానికి కూడా నువ్వేం చేయమన్నాడు? నిన్ను కూడా ప్రాయశ్చిత్తం చేయమన్నాడు. ఇప్పుడు చెప్పు, ప్రాయశ్చిత్తం నువ్వు ఎలాగ చేయాలా? ఇప్పటిదాకా నేను ఏం చెప్పినా నేను చేయాలను. ఇప్పటిదాకా నేను ఏం చెప్పినా అన్ని చేయాలను. మరి
అవన్నీ నువ్వు చేయలేవని నాకు తెలుసు, కానీ నువ్వు చేయాల్సింది ఒకటే, దేవుని సన్నిధికి వస్తూ నమ్మకంగా దేవుని విషయంలో నమ్మకంగా ఉంటూ, దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉంటూ, అమ్మ తునమో పనమో కలిగింది దేవునికి ఇస్తూ, దేవుని సన్నిధిలో నీతిగా యథార్థంగా హృదయంలో కపటము లేకుండా దేవుని సేవిస్తూ ఆరాధిస్తూ నశించిపోతున్న ప్రజలందరి కొరకు మనం ప్రార్థన చేయదుము గాక. అవసరమైతే ప్రాణ త్యాగముకై సిద్ధపడి ప్రాయశ్చిత్తమైపోదుము గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా? ఇప్పటిదాకా ప్రాయశ్చిత్తం అంటే ప్రాయశ్చిత్తం అయిపోవాలి. దేవుడు మన కొరకు ప్రాయశ్చిత్తము చేశాడు, మనం కూడా దేవుని కొరకు ఏమైపోవాలి? ఇప్పుడు ప్రాయశ్చిత్తం అయిపోవాలి. ప్రార్థనలో, ఉపవాసంలో, అవసరమైతే చంపబడుటలో కూడా వెనక్కిపోదు. దేవుని కొరకు చనిపోవడం కూడా వెనక్కిపోదు. అవన్నీ చెప్పనికి లేదు. ఎందరో అపోస్తలులు, మొదటి శతాబ్దపు క్రైస్తవులు ఎందరో ప్రాయశ్చిత్తం అయిపోయారు. ఎందరో అపోస్తలులు, ఎందరో సేవకులు, ఎందరో వారందరూ ప్రాయశ్చిత్తం చేయటం ద్వారా, వారందరూ ప్రాయశ్చిత్తం అయిపోవటం ద్వారానే ఇంతవరకు నీవు నేను రక్షణ పొంది ఇలా ఉన్న దేవుని సన్నిధిలో నిలబడ్డాం. కాబట్టి మనల్ని మనం సమర్పించుకుందాం. ఇక మీదట నేను కూడా ప్రాయశ్చిత్తం చేస్తాను, నేనే ప్రాయశ్చిత్తం అయిపోతాను అనేటువంటి ఒక సమర్పణ కలిగి మీరు బ్రతకాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేస్తాను.